సరిపోదా శనివారంలో ఇప్పుడు పెళ్ళైన మొదటి రోజే పెళ్ళం పారిపోతే ఆ భర్తకి ఎదురైన సిచ్యువేషన్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మన ఊరికి ఏమైంది అసలు అర్థమైతే లేదు. మొన్న పంట వేస్తే పోయింది. ఎట్లా పోయింది మామ? అమ్మినా పిచ్చి పిచ్చి జోకులు చేయకు. ఊరు ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా నీకు? ఒక్కరు కూడా పాలనతో ఉండలేడు. చచ్చిపోతుర్రు. మరి ఏం చేద్దాం? ఏ కర్ర పైసలు పోతున్నాయి. మన ఊరికి ఏదో దరిద్రం పట్టిందిరా. అష్ట దరిద్రం అంతా మా ఊర్లోనే ఉంది సార్. దీనికి ఏదైనా పరిష్కారం కావాలి. అట్లంటే పోతుందా? మరి ఒక స్వామి ఉన్నాడు, ఆయన దగ్గర పోదాం. మన సమస్య చెప్దాం, పరిష్కార మార్గం చెప్తాడు. స్వామి రారా స్వామి, బంగారు స్వామి, మీసాల స్వామి, రోచాల స్వామి. చెప్పండి నాయన, మీ సమస్య ఏంటి? స్వామి, మా ఊర్లో అన్ని దరిద్రమే జరుగుతున్నాయి. ఎవరు పానాలతో ఉంటలేడు, ఎవరికి ఆరోగ్యం బాగుంటలేదు. దీనికి ఏదో ఒకటి మీరే పరిష్కారం చెప్పండి అయ్యా. మీ ఊరు చిక్కుల్లో పడింది నాయన. ఫస్ట్ నీ జుట్టు పడ్డది చూసుకో. మీకు ఊరికి పట్టిన దరిద్రం మొత్తం పోవాలంటే మీ ఊర్లో పెళ్లి కాని అబ్బాయి ఒకడు ఉన్నాడు. వాడికి వెంటనే పెళ్లి చేసి మీ ఊర్లోనే శోభనం జరిపిస్తే అప్పుడు మీ ఊరికి పట్టిన దరిద్రం పోతుంది, లేకపోతే మీ ఊరే పోతుంది. మన ఊర్లో అందరికి పెళ్లి అయింది. పెళ్లి కాని అంటే ఎవడున్నాడు మన ఊర్లో? మన తాతగాడు. పెళ్లి కాలేదు కదా, మన ఇంటికి నాడు. ఎడున్నాడు? నువ్వు రాను మాతో, నువ్వు రా. A few moments later. నమస్తే సార్. నమస్తే మేడం. 10 సంవత్సరాల నుంచి నాకు పెళ్లి అవుతుంది మేడం. పెళ్లి అంటే ఇట్లా వెళ్ళిపోతుంది మేడం అమ్మాయిలు. ఎందుకు నా ముఖం అంతా గలీజు ఉంటది కాబట్టి. ఏదైనా సంబంధం వస్తే పెళ్లి చేసుకుని ఆగుతున్నాం మేడం ఎన్ని సంవత్సరాల నుంచి. చూద్దాం మేడం ఏమైనా వస్తుందేమో అని. రాజు చెప్పరా, నీకు మంచి విషయం చెప్పడానికి వచ్చిన. చెప్పరా, నీకు పెళ్లి చూపులో. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ మామా. కానీ ఏంటంటే ఈ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలి. చేసుకుందాం. ఈ ఊర్లోనే శోభనం కూడా చేసుకోవాలి. ఈ ఊర్లో అయితే కష్టం రా శోభనం. మరి ఎటు పోతావయ్యా? ఊటీ. ఊటీ కోటి నడవది. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. మరి ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే ఎట్లా నాకు అర్థమైతే. మన ఊర్లోనే అమ్మాయి ఉంది కదా. మన ఊరునా? తీసుకొస్తావు. ఇన్ని సంవత్సరం నుంచి ఊర్లో ఉంటే మనకు తెలియకుండా ఏ అమ్మాయి ఉందిరా? ఏమో నాకే తెలుసు చెప్తాడు. కానీ ఒకవేళ ఈ ఊరు కాకుండా బయట ఊరికే శోభనం చేసుకున్నావు అనుకో, ఊరవతల ఊరేస్తాం. అర్థమైందా? Later that night. మీరెందుకు రా నా శోభనకు వచ్చిర్రు? చూద్దాం బాయ్. మీరు చూసుడేదిరా? ఎంకలు కూడా వేస్తాం. కుట్రే నేను దొంగను కాదా, నీ మొగుడిని. పెళ్ళైంది ఎటుకుతున్నావు? తాడు తీసుకొస్తావు మామ. శోభనం అయితే సమస్యలు అన్నీ పోతాయి మామ. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. జంప్ అని బయట చెప్పిన అనుకో, నన్ను చంపేసుడు పక్క. ఒక పని చేస్తా, ఇది పడేస్తా. మామా అది కాదు మామ. ఏముందో చదువు. పూలు తెమ్మని చెప్పి రాసింది మా పిల్ల. 10 కేజీలు పూలు తెచ్చా. అవ్వయ్యలు ఎరికైతే అడిగేది. కూర్చోర్రా. ఏం కానీ లేంది లేంది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి ఏం చెప్పాలి? అమ్మా ఒక పని చేస్తా, ఊరి తెలియకుండా తప్పించుకుంటా నేను. ముషిల్ వాష్రూమ్ పోతుందంట. ఏం మాట్లాడుతున్నావురా? కాళ్ళు జర నడవలేవు, శోభనం చేసుకోవాలరా. 2 నిమిషాల పైన కదా పాపం. ఊరవుతా పోవాలి మళ్ళీ. ఇటుంది వాష్రూమ్ దా. ఇటు స్కూటీ తీసుకొచ్చి పికప్ చేసి డ్రాప్ చేస్తా. అంతే ఆవేశం ఎందుకు? అరే మీకు దమాకుందారా? శోభనం అయితే ఎవరు మధ్య వాళ్ళు పంపిస్తారా? ముసల్లే కదా. లేక పెళ్ళి శోభనం చేసుకుని ఎట్టుండాలరా? ఎవరు మధ్య వాళ్ళు పంపిస్తారా? సరే ముసల్లాన్ని పంపి బయటికి. నడే ముసల్లా నడు. ఏం చేస్తుర్రా మీరు? ఏమైంది? లోపల పెళ్లి కూతురు లేదు, కనబడతలేదు. పెళ్లి కూతురు
ఏం చేసినవరా? పెళ్లి కూతురు కనిపిస్తా ఎందుకు కనిపిస్తలే? ఏ ముసల్లా ఇట్లా ఇవన్నీ నాకు అనిపిస్తలేదు. అది చూసినా దాని కళ్ళే కనిపిస్తా. పెళ్లి కూతురు కనిపిస్తుందా? ముసల్లానా సరే రాజు డౌట్ పడ్డా. ఏంద్రా ఇట్లా డౌట్ పడితే కానీ లోపలికో. రాజుగాడు ఇలా పండుగే పండుగ. 1 hour later. లోపల ఇంతసేపు ఉన్నాడు కదా, సప్పుడు ఏం వస్తలేదు. ఏంది అంత డొల్లనేనా? రాజు ఏందా సప్పుడు ఏం లేదు. పిల్లలు మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుస్తుర్రా నిన్ను? బావా అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావా నీ? ముసలిదానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా. ఒక్క నిమిషం మాకు మామ ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇదిగో ఏమి ఇస్తా? ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. పెళ్లి చేసుకున్నాం కదా, మనం శోభనం చేసుకుందామా? మరి ఎట్లా అంటావు? ఏమంటావు? అయ్యో వద్దండి, శోభనం అయితే మా వాళ్ళు ఒప్పుకోరు. నాకు ఇంతవరకు ఒక్కసారి ఇట్లా శోభనం కాలేదు, తెలుసా మీకు? ఓహో అయితే ఏమైతుంది? ఏం కాదు. ఒక్క నిమిషం వాళ్ళు పండుకోరు కదా, ఒకసారి టేస్ట్ చేసి. ఓకే ఏమండి ఏమండి రండి. పెళ్లి కూతురు ఏదిరా? ఏం చేస్తున్నారా? నువ్వే ఏడుందిరా పెళ్లి కూతురు? ఇటు పోయిందిరా. పెళ్లి చేసిన ప్రతి నిమిషమే వెళ్ళిపోయింది కదరా. పెళ్లి చేసిన ప్రతి నిమిషమా? పెళ్లి చేసిన మొదటి రోజే లేచిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందా? పెళ్లి చేసిన నిమిషానికి లేచిపోయిందా? మరి క్షణమే లేచిపోయిందా? దానికి వచ్చిన తిప్పలా ఇవి? అవునరా. కాదురా మరి మాకెందుకు చెప్పలేవురా? అరే అంటే ఇంతసేపు చెప్తే చంపేస్తాను ఒకవేళ శోభనం కాకపోతే. అరే ఇంతకి నాకు పెళ్లి కూతురు తెచ్చిన మొగడు ఎవరు రాడు? స్వామి తీసుకురా పోరి. పెళ్లి కూతురు లేచిపోయిందంట, చెప్పండి ఆయన అంటావు. ఏం సంబంధం మాట్లాడినావాను? మళ్ళా లేచిపోయిందా? అవును మళ్ళా లేచిపోయిందంటే ఎంత మందితో లేచిపోయిందా? ఇది 7వ అంతే. 7వ ఒక్క నిమిషం 7వ లేచిపోవడం ఏంది? ఎవరామె? మా కూతురే. సిగ్గులేదారా? కూతురు తీసుకురా. టెన్షన్ వాడకు, నా చిన్న కూతురు ఉంది, 4 సార్లు లేచిపోయింది. ఇంకేంది మంచిది, తీసుకొద్దాం. మళ్ళీ కూతురు పెళ్లి చేసుకోవాలా? నేను సిగ్గు సరే లేరా పెళ్లి చేసుకో. జీవితంలో ఈ ఊరు రాని పడతాడు ఎప్పుడు రా. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది సద్దాం, చాలా బాగుంది, ఫెంటాస్టిక్ ఉంది, అదిరిపోయింది. ఖుష్బు గారు? యాదవ్ రాజు, సద్దాం, భాస్కర్ మీ అందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ నైస్. జడ్జెస్ ఈ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్ శివాజీ గారు. సో జడ్జెస్ సూపర్ సద్దాం మరియు యాదవ్ రాజుకి ఇచ్చారు ఫుల్ స్కోర్ 20 out of 20.